హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. రాజస్థానీ స్టైల్లో దాల్ మెథి మసాలా కర్రీ చూపించబోతున్నానండి. ఇది మనకి రోటీలకైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి వేడిగా రోటీలకి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని అందులోకి పావు కప్పు పెసరపప్పుని యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవడానికి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పప్పు నానబెట్టడం వల్ల మనకి తొందరగా ఉడుకుతుంది. ఇది పక్కన పెట్టుకొని ఇక్కడ మీడియం సైజు 2 మెంతికూర కట్టలను తీసుకొని వాటర్ తోటి శుభ్రం చేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి పావు కప్పు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్రని, కొద్దిగా కరివేపాకును, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని, అలాగే 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఒకటి కట్ చేసిన ఆనియన్ని యాడ్ చేయాలి. ఇక్కడ వెల్లుల్లిపాయ అనేది పచ్చివాసన పోవాలి. అలాగే ఆనియన్ కొంచెం గోల్డ్ కలర్లోకి ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతికూరని యాడ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలా యాడ్ చేశాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని, ఇక్కడ మనకి మెంతికూర అనేది చేదు ఉంటుంది కాబట్టి ఇక్కడ పసుపు, ఉప్పు కూడా మెంతికూరలో కలిసే విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. మనకి మెంతికూర చేదు ఉంటే కర్రీ అనేది చేదు వస్తుందండి. బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకొని మెంతికూరలో ఈ కారం పెసరపప్పు కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి కర్రీలోకి ఇక్కడ 1 కప్పు వేడి నీళ్ళని యాడ్ చేశానండి. మనం వేడి వాటర్ని యాడ్ చేయడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత గరిటెతోటి మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం దీన్ని లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కనుక మనకి పప్పు అనేది కొంచెం పలుకుగా ఉడుకుంటుంది. అలాగే గ్రేవీ కూడా దగ్గరకు పడతాయి. మనకి పప్పు మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి. ఇక్కడ చేతితోటి చెక్ చేసుకుంటే కనుక మనకి ఈ విధంగా పలుకుగా ఉడికించుకోవాలి. మనకి ఈ స్టేజ్లో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న దాంట్లోకి చివరిలో 1 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. శనగపిండిని యాడ్ చేయడం వల్ల ఉండలు కడుతుందండి. ఉండలు లేకుండా గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండిని యాడ్ చేశాక లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఉడికించుకోండి. మనకి గ్రేవీ అనేది చిక్కబడుతుంది. ఇంతేనండి, దాల్ మెథి మసాలా కర్రీ అనేది తొందరగా రెడీ అయిపోతుంది. దీన్ని వేడిగా రోటీలోకి సర్వ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.